హలో బిజీ పీపుల్. కేరళలోని వెస్ట్రన్ ఘాట్స్ ఆ రాష్ట్రానికి వెన్నెముక వంటివి. కేరళ భౌగోళిక విస్తీర్ణంలో 45% ఈ వెస్ట్రన్ ఘాట్సే ఆక్రమించున్నాయి. రండి తెలుసుకుందాం కేరళని ఇంత అందంగా మార్చిన వెస్ట్రన్ ఘాట్స్ గురించి. ఇది భారత్ పరంపర. కేరళ అంతా కొండలుంటాయని మనకు తెలుసు కదా. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అనైముడి కూడా ఈ రాష్ట్రంలోనే ఉంది. కేరళ అంతా దట్టమైన అడవులు, అరుదైన జంతు సంపద ఉంటుంది. అందుకే నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ కూడా బాగానే ఉన్నాయి. లైన్ టైల్డ్ మకాకి ఫేమస్ అయిన సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, అనైముడి శిఖరం అండ్ అలానే నీలగిరి తార్ సంరక్షణకి ప్రసిద్ధి చెందిన ఎర్వికులం నేషనల్ పార్క్, అనముడి షోలా నేషనల్ పార్క్, మతికేటన్ నేషనల్ పార్క్ ఇక్కడ ఫేమస్ నేషనల్ పార్క్స్. కేరళలో బర్డ్ శాంచురీస్ కూడా ఉన్నాయి. తట్టెకాడ్ బర్డ్ శాంచురీ, దీనిని సలీం అలీ బర్డ్ శాంచురీ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన పక్షుల నిలయం. కేరళలో అతిపెద్ద వైల్డ్ లైఫ్ శాంచురీ అయిన పెరియార్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏనుగులకి బాగా ప్రసిద్ధి. అండ్ ఇక్కడే పెరియార్ లేక్ కూడా ఉంది. కేరళలో దాదాపు అన్ని నదులు వెస్ట్రన్ ఘాట్స్లో పుట్టి వెస్ట్ సైడ్ ప్రవహించి అరేబియాలో కలుస్తాయి. అందులో కేరళ జీవనదిగా పిలువబడే పెరియార్, రెండో పొడవైన నదిగా పిలువబడే భరతపూళ అండ్ ప్రసిద్ధ శబరిమల క్షేత్రం ఉన్న పంబ ముఖ్యమైనవి. టీ తోటలకు ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్ మున్నార్, ప్రకృతి అందాలకు, కాఫీ అండ్ మసాలా దినుసుల తోటలకు ఫేమస్ అయిన వేనాడ్, కేరళలో అతిపెద్ద మంచినీటి లేక్ అయిన సెస్తంకోట లేక్, వైనాడ్లోని పూకోడ్ లేక్ సహజ సిద్ధమైన సరస్సు. వెస్ట్రన్ ఘాట్స్లో డైవర్సిటీ వల్ల ఏర్పడిన ఇవన్నీ చూడటానికి రండి అని మనల్ని అందంగా ఆహ్వానిస్తున్నాయి. మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.